గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరం అంటే శ్రీ పరాభవనామ సంవత్సరం పూర్తయ్యేంత వరకు మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు విద్యాపరంగా కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, కెరీర్ పరంగా కానీ ఎలా ఉండబోతుందో వివరిస్తాను. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. మకర రాశి వారికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటేనండి, ఈ సంవత్సరంలో శని పేడ అనేది లేదు. అంటే మకర రాశి వారికి ఏలినాటి శని జరగటం లేదు, అష్టమ శని జరగటం లేదు, అర్ధాష్టమ శని జరగటం లేదు, కంటక శని కూడా జరగటం లేదు. మరి శని ఎక్కడున్నాడంటే, శని ఈ సంవత్సరంలో అతిపెద్ద ప్లస్ పాయింట్ అవుతాడు మీకు. అంటే 3వ ఇంట్లో ఉన్నాడు, మీనరాశిలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్ర పరంగా 3వ ఇల్లు అంటే ధైర్య సాహస పరాక్రమ స్థానం అంటారు. కాబట్టి శని 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీలో ధైర్య సాహసాలు అనేవి పెరుగుతాయండి. కొన్నేళ్లుగా ఆఫీస్లో మీరు ఒకవేళ అవమానాలు పడినా, మీ పనికి రావాల్సినటువంటి గుర్తింపు రానట్లయితే అవి మెల్లిమెల్లిగా ముగుస్తాయి అని చెప్పవచ్చు. శని మిమ్మల్ని ఒక లీడర్గా నిలబడతాడు. మీ ప్లానింగ్, మీ వర్క్ స్టైల్ అనేది చాలా మందిని ఆకట్టుకుంటుంది. మిమ్మల్ని వెనక్కి లాగాలి అని చూసేటువంటి సహ ఉద్యోగులు కానీ, తోటి విద్యార్థులు కానీ ఈ ఏడాది మీ దరిదాపుల్లో కూడా రాలేరు. అయితే కష్టపడకుండానే ఇదంతా వస్తుందా అంటే కాదండి. ఈ సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కానీ కష్టపడితే శని 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని అందిస్తాడు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ సమయం అనుకూలంగా ఉంటుంది అంటే జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు, అంటే ఈ 5 నెలల కాలం అనేది మీ కెరీర్లో ఒక మైల్ స్టోన్ లాగా ఉంటుంది. మీరు ప్రస్తుతం ఉన్న కంపెనీలో జీతం పెరగకపోయినా, లేదా వేరే కంపెనీకి మారాలి అనేటువంటి ఆలోచనలు కనుక ఉన్నట్లయితే ఈ 5 నెలల సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు విద్య పూర్తి చేసుకుని ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం అనేది చాలా బాగుంటుంది. జూన్ 2వ తారీఖు వరకు కొద్దిగా నిరుత్సాహపడినా మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. అలాగే జూన్ 2 నుండి గురువు 7వ స్థానంలో సంచరిస్తాడు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వీసా సమస్యలు అనేవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ జూన్ మాసం వరకు మాత్రం గురువు రోగస్థానంలో ఉంటాడండి, శత్రుస్థానంలో ఉంటాడు. కాబట్టి పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా, చదువుకుంటున్నా సరే కొంచెం చదివితే చాలు పాస్ అయిపోతా అనేటువంటి ధోరణి మాత్రం వద్దండి. గురువు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి గురుబలం లేనట్లుగానే పరిగణించాలి. కాబట్టి అదృష్టం కంటే ఈ సమయంలో మీ శ్రమ మీదే మీరు ఆధారపడవలసినటువంటి సమయం జూన్ 2వ తారీఖు వరకు. కేతు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఎవరైతే రీసెర్చ్ కానీ, కోడింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, లేదా ఏదైనా నిగూఢమైనటువంటి సబ్జెక్టులు చదువుతున్నారో వారికి అద్భుతమైనటువంటి ఏకాగ్రత అనేది లభిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నర్వస్గా మాత్రం ఫీల్ అవ్వవద్దు. అంటే కాన్ఫిడెంట్గా ఉండండి, భయపడవద్దు. మీరు ఒకసారి చదివినా అన్నీ వచ్చినట్లుగా మీకు అనిపించినా మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకోండి. జూన్ వరకు మాత్రం నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇంత చదివాను కదా సరిపోతుందిలే, కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని కానీ, కొంచెం చదివితే చాలు ఇలా మాత్రం మీరు ఆలోచించవద్దండి. జూన్ 2వ తారీఖు వరకు మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికైనా సరే అదృష్టం కంటే వారి శ్రమ మీదే ఆధారపడవలసినటువంటి సమయం. కొంచెం లక్ కలిసి వచ్చేది జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు, ఈ మధ్యలో ఉండేటువంటి 5 నెలల సమయం. మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత గురువు అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతాడు. అష్టమ స్థానాన్ని దుష్టస్థానం అని కూడా పిలవవచ్చు. అందులోకి వెళ్ళిపోతాడు కాబట్టి మీకు పెద్దగా ప్రోత్సాహం అనేది లభించదు. అలాగే ఈ సంవత్సరంలో రాహు 2వ ఇంట్లో ఉంటాడండి. ఈ 2వ ఇంటిని జ్యోతిష శాస్త్రం ప్రకారం ధనస్థానం అంటారు. ధనస్థానంలో రాహు ఉండటం వల్ల మీకు తెలియకుండానే ఇంటర్వ్యూల్లో కానీ, ఆఫీస్ మీటింగుల్లో కానీ కొద్దిగా కఠినంగా అహంకారంతో కానీ మాట్లాడే అవకాశాలు ఉంటాయి. అంటే మీ మాట తీరనేది కాస్త స్పీడ్గా ఉంటుంది.
మీ సైడ్ నుంచి మీరు అహంకారంగా మాట్లాడినట్లుగా మీకు అనిపించనప్పటికీ కూడా అవతల నుండి ఎవరైతే వింటున్నారో అటువంటి అభిప్రాయం అనేది వారిలో కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే డబ్బులు సంపాదించడానికి మాత్రం రాహు 2వ ఇంట్లో ఉండటం అనుకూలమే. కాకపోతే మాట తీరు అనేది కాస్త కఠినంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సాధారణంగానే మకర రాశి వారి మాట తీరు అనేది కొద్దిగా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే వారు మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయట పెట్టేస్తారు, షుగర్ కోటింగ్ వేయలేరు. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే రాహు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి 2వ ఇల్లు అనేది ధనస్థానంతో పాటు మీ మాట తీరును కూడా సూచిస్తుంది. కాబట్టి ఇంటర్వ్యూల్లో సమాధానం చెప్పేటప్పుడు లేదా మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు లేదా టీచర్స్తో మాట్లాడేటప్పుడు వినయంగా ఉండండి. మీ టాలెంట్ మీద మీకు నమ్మకం ఉండాలి, కాదనట్లేదు, కానీ అది అతి విశ్వాసంగా మారకూడదు. కెరీర్లో వచ్చేటువంటి అడ్డంకులను తొలగించుకోవటానికి నిత్యం ఓం నమశివాయ అనేటువంటి మంత్రాన్ని జపించటం వల్ల కవచంలాగా పనిచేస్తుందండి. అలాగే శనివారం నాడు నల్ల నువ్వులు కానీ నల్లని వస్త్రాలను పేదలకు దానం చేయటం వల్ల శని అనుగ్రహం అనేది రెట్టింపు అవుతుంది. ఒకవేళ నల్ల నువ్వులు ఎవరైనా తీసుకోనట్లయితే నల్ల నువ్వులతో చేసినటువంటి తినే పదార్థాలను కానీ లేదా ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి గొడుగును కూడా దానంగా ఇవ్వవచ్చు. ఈ వీడియో మొత్తంలో నేను చెప్పదలుచుకున్నది ఒకే ఒకటండి. మీకు ప్రస్తుతం శనిపేడ అనేది లేదు కాబట్టి మకర రాశి వారు ఈ ఏడాది గనక బద్ధకాన్ని వదిలి కష్టపడితే సమాజంలో మీకు ఒక హోదా, గౌరవం దక్కటం ఖాయం. మీరు ఆదాయ వ్యయాలు చూసి బాధపడవలసినటువంటి అవసరం లేదు. మీరు ఎక్కువగా నష్టపోయేది జూన్ 2వ తారీఖు ముందండి, మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత. ఈ మధ్య సమయంలో ఉండేటువంటి గోల్డెన్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ 5 నెలల సమయం అనేది సరిగ్గా సద్వినియోగపరుచుకోండి. అలాగే ఎవరైతే ముఖ్యమైనటువంటి ఇంటర్వ్యూలకు హాజరవ్వాలి అనుకుంటున్నారో లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారు ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు పఠించండి. దీనిని సిద్ధి వినాయక మంత్రం అని కూడా అంటారు. అలాగే అన్ని వీడియోస్లో చెప్పినట్లుగా ఈ వీడియోలో కూడా నేను చెప్పేటువంటి పరిహారం ఏంటంటే కేవలం మీ రాశి నక్షత్రం బట్టి మాత్రం కాదండి. ఉదాహరణకు ఈ మకర రాశిలో జన్మించిన వారికి జనరలైజ్డ్ ప్రెడిక్షన్స్లో మీ రాశ్యాధిపతి శని కాబట్టి శనికి సంబంధించినటువంటి జాతకరత్నం అనగా నీలాన్ని ధరించమని చెప్తాం. కానీ ఒకవేళ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మీకు తెలిసినట్లయితే మీ పర్సనల్ జాతక చక్రాన్ని గీయించుకుని దాంట్లో యోగకారకుడు ఎవరు, ఏ గ్రహం బలపడితే మీకు అనుకూలంగా ఉంటుంది, జీవితాంతం ఏ రత్నాన్ని ధరించవచ్చో అది చూసుకుని ఆ జాతక రత్నాన్ని ధరించడం మేలండి. అది ఒక పరిహారంగా పరిగణించవచ్చు, జీవితాంతం ధరించవచ్చు. చాలామంది రాశి బట్టే, నక్షత్రం బట్టే ధరించాలేమో అనుకుంటారు. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మీకు కంప్లీట్గా తెలిస్తే రాశి నక్షత్రం బట్టి వద్దు. మీ లగ్న కుండలి ప్రకారం యోగకారకుడు అంటే మీకు మంచి చేసే గ్రహం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జాతకరత్నాన్ని సరైన క్యారెట్లు సరైన సమయంలో సరైన మంత్రాన్ని పఠిస్తూ ధరించండి.